ప్రసాద్ గారు సమయం తక్కువ ఉంది. పాపారావు గారు మొత్తానికి ఈ కొత్త మంత్రి శాఖలు కేటాయించిన తర్వాత కొత్త మంత్రివర్గం, కొత్త ముఖ్యమంత్రి, సో అమరావతిని రాజధానిగా డెవలప్ చేయబోతున్నారని అనుకోవచ్చా? ఇంకా వైజాగ్ను కానీ అదేవిధంగా కర్నూలు కానీ వదిలేసినట్టేనా? మీట్లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. అది వాళ్ళు క్లియర్ గానే చెబుతున్నారు కదా, మాకు ఒకే రాజధాని, అది అమరావతి అని చెబుతున్నారు. కాబట్టి అమరావతి మీద ఎక్స్క్లూజివ్ ఫోకస్ ఉంటుంది. కాకపోతే దీనిలో హేజీగా ఉంది ఎక్కడంటే విశాఖపట్నం మాకు ఆర్థిక రాజధాని, అంటే రాజధాని అనే మాట అక్కడ రాజధాని అర్థంలో కాకుండా ఆర్థిక రాజధాని, అంటే ఆర్థికంగా డెవలప్ అయ్యే ఇదిగా అంటే ఆర్థికంగా అంటే మీకు ఉద్యోగాల కల్పన ఇత్యాది అనేది విశాఖ అనేది చంద్రబాబు గారు అంటే ఇండియాకి ఢిల్లీ రాజధాని, బాంబే ఆర్థిక రాజధాని అంటే బాంబేలోనే ఆర్థిక కార్యకలాపాలని ఏది షేర్ మార్కెట్ దగ్గర నుంచి పరిశ్రమలు మెయిన్ ఆర్థిక రాజధానిగా అనేది. రాజధాని అంటే రాజధాని అనే అర్థం కాకుండా ఆర్థికంగా కేంద్రం అని. మరి అట్లాంటప్పుడు మీకు ఏమవుతుందంటే జనరల్ గా అమరావతి అనేది డెవలప్ చేయడం వెనక ఉన్న ఉద్దేశం గతం నుంచి ప్రచారంలో ఉంది ఏంటంటే దాని కేంద్రంగా పారిశ్రామికీకరణ లేకపోతే ఐటీ కానీ ఏదైనా కానీ దాంతో పాటుగా ఉద్యోగాలు అనేది. ఇప్పుడు మీకు రెండు అప్పుడు విశాఖపట్నం ఆర్థిక రాజధాని అంటే కనుక అమరావతి పొలిటికల్ క్యాపిటలే అవుద్ది మీకు. అది అంటే ఏ సెన్స్ లో పారిశ్రామికీకరణకి ప్రాధాన్యత విశాఖలో ఉంటది, రాజధాని పరంగా కేంద్రంగా అంటే రెండు ఆర్థిక రాజధానులు ఉండవు కదా, ఆర్థిక ఫోకస్ మొత్తం కొంచెం హేజీగా ఉంది. అది కొంత క్లారిటీ అవసరం. రెండోది ఏంటంటే నేను అనేది చివరి ముక్కలు కాబట్టి నేను ఒకటే చెప్పేది ఇక్కడ ఏంటంటే మనం స్టూడియోల్లో నిప్పు పెట్టద్దు. ఇక్కడ మనం కొత్తగా వాళ్ళని ఎటు జగన్ అదపాతాళానికి పోతాడా లేదా అనేది పోయాడు, ఆల్రెడీ పంపించేశారు, జనం పంపించేశారు అదపాతాళానికి. స్టూడియోలో మళ్ళీ ఏమన్నా కొత్తగా మనం జనం ఎటు పంపారు 11 సీట్లు ద్వారా శాపనార్థాలు పెట్టడం ద్వారా మళ్ళీ కొత్తగా నిప్పు పెట్టి అనవసరమైనటువంటి బదనామయ్యే కార్యక్రమాలకి ఈరోజు ప్రతిపక్షంలో వాళ్ళ దాని కింద మీరు ఏదో ఆపరేషన్ తిట్టారనుకోండి, ఇప్పుడు ఇంకెందుకు అవసరం లేదు కదా. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే పెద్దవాళ్ళు పవన్ కళ్యాణ్ చెప్పారు, రెండో వాళ్ళ గురించి కామెంట్ చేయట్లా. మీరు చేస్తున్నాం స్టూడియోలో, మనం అనవసరం ఇక స్టూడియోలో నిప్పు పుట్టించాల్సిన అవసరం లేదు మనం తిట్లతో. కాబట్టి వెయిట్ వాచ్, అది రెండో వాళ్ళ ఇక్కడ మనం కొత్తగా ఆధారంగా మాట్లాడాల్సిన అవసరం లేదనేది పాపారావు గారు దయచేసి పాపారావు గారు ఫైనల్ మన ప్రధానమైన చర్చ మంత్రిత్వ శాఖల గురించి. సో హోం మంత్రిగా ఎవరు బాధ్యతలు తీసుకుంటే బాగుంటుంది అంటారు పాపారావు గారు? ఏంటంటే అది కొంచెం కష్టం చెప్పడం, కానీ హోంమంత్రి అంటే చాలా సంయమనం ఉండాలి. అంటే చాలా సంయమనం ఉండాలి. పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఇప్పుడు ఏంటంటే ఎవరో ఒకళ్ళు గతంలో ఉన్నటువంటి ఆ విషయస్ సర్కిల్ ఆఫ్ అంటే ఒక విషవలయం, ప్రతీకార దాడులు, అది ప్రతిపక్షం మీద లేకపోతే గెలిచిన తర్వాత రెండో వాళ్ళ మీద చేయటం, తర్వాత మనం అధికారంలోకి మళ్ళీ తిరిగి ప్రతిపక్షం అధికారంలోకి వస్తే వాళ్ళు దాడులు చేయటం, ఈ ప్రతీకార విషయ సర్కిల్ కి ఉదాహరణ స్టాలిన్ తమిళనాడులో చాలా బ్రహ్మాండంగా ఫుల్ స్టాప్ పెట్టాడు దానికి. దానిలో చంద్రబాబు కూడా ఈ మధ్య కాలంలో ఏదో జగన్ పేరున్నది ఫోటోలు ఉన్న దాన్ని కంటిన్యూ చేయమని అలాగే ఇమ్మని చెప్పాడు. అది కూడా మంచి నిర్ణయం, ఎందుకంటే తమిళనాడు గుర్తొచ్చింది. అప్పట్లో జయలలిత గారి ఫోటోతో ఉన్నటువంటి స్కూల్ బ్యాగులు ఏదైతే ఉన్నాయో, ఆ తర్వాత జయలలిత గారి తర్వాత వచ్చిన స్టాలిన్ గారు అవే స్కూల్ బ్యాగుల్ని వాటిని అవే మళ్ళీ కొనసాగించారు. ప్రజాధనం వృధా అవుతుంది, వీటి ప్లేస్ లో మళ్ళీ కొత్తగా తీసుకొస్తాయని. దానివల్ల డిఎంకేకి ప్రతిష్ట పెరిగింది తప్ప దేశవ్యాప్తంగా పెరిగింది ప్రతిష్ట. కాబట్టి ఆ రకంగా చంద్రబాబు గారి ఈ రోజు ప్రభుత్వం హోమ్ మినిస్ట్రీ దానిలో పెద్ద పాత్ర ఉంటుంది. బ్యాలెన్స్డ్ ఎమోషనల్ బ్యాలెన్స్, కొంచెం జస్టిస్ అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దాన్ని పనికొస్తారు. ఎవరో వాళ్ళు ఎంచుకొని జాగ్రత్త చూసుకోవాలి. అనుభవం కూడా కంటే కూడా న్యాయాలు విచక్షణాధికారం ఉన్నటువంటి వాళ్ళు హోమ్ మినిస్టర్ గా బాగా పనికొస్తారు. సరే, అది వాళ్ళు ఎంచుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గా చంద్రబాబు ఒకవేళ దాన్ని తీసుకొని చేయాలన్నా ఆయన మొత్తం బాధ్యతల దృష్ట్యా సాధ్యంగా పోవచ్చు. కాబట్టి ఇతరులు ఎవరికి ఇచ్చినా ఒకటేంటంటే న్యాయం అన్యాయం అనేది ప్రజల్లో ఉంటది ఆ భావన. అందుకే ఈ రోజు కూటమిని గెలిపించారు. కూటమి జగన్ పరంగా అయితే, సంక్షేమ పరంగా అయితే కూటమి గెలవకూడదు, సంక్షేమం బ్రహ్మాండంగా చేశాడు. కానీ ఇతరుల మీద దాడులు, రెండో వాళ్ళ మీద ప్రతీకార దాడులు, ఇష్టానుసారం చేసినటువంటి కొన్ని ఏది మన ఒక చేత్తో ఇచ్చి రెండో చేత్తో తీసుకున్నట్టుగా చేసినటువంటి అర్బన్ రిఫార్మ్స్ పేరుతో చెత్త పన్నులు, ప్రాపర్టీ ట్యాక్స్లు, కరెంట్ ఛార్జీలు ఇవన్నీ పనిచేసినాయి. కాబట్టి సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు చెత్త పన్ను అవన్నీ కూడా ప్రజల మీద భారం పడకుండా డిస్మిస్ చేసే పరిస్థితి ఉంటుంది అనుకోవచ్చు కదా.
చూద్దాం, ఎందుకంటే అర్బన్ రిఫార్మ్స్ ఆయన సంతకం పెట్టి వచ్చాడు. మరి ఆ ఎఫ్ఆర్బిఎం చట్టం కోసం, ఎఫ్ఆర్బిఎం కింద అప్పుల కోసం అర్బన్ రిఫార్మ్స్ ఒప్పుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు వాటిని తిరగదోడటం అంటే వీళ్ళ చేతుల్లోనే ఉండదు, కేంద్రానికి కూడా వాళ్ళు రాసిచ్చినట్టుగా ఉంటుంది కదా, అది చాలా ఉంటాయి, చూడాలి. మరి సో మద్యం పాలసీలు కూడా కొత్త మద్యం పాలసీ తీసుకొస్తారేమో మళ్ళీ పాపారావు గారు. కొత్త మద్యం పాలసీ అయితే ఖచ్చితంగా అవసరం సార్. ఎందుకంటే ఈ పాత మద్యం ఏదైతే ఉందో ఆ మద్యం వల్ల ప్రజల ఆరోగ్యానికి పూర్తిగా హాని కలుగుతుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. సో పాత బ్రాండ్లు ఏదైతే ఉన్నాయో మళ్ళీ ఆ పాత బ్రాండ్లు మళ్ళీ కొత్త ప్రభుత్వం కూడా దానిలో ఆదాయం చూడకుండా, దానిలో ఆదాయం ఇన్ ద సెన్స్ లేకపోతే కమిషన్ లో ఆదాయాలు చూడకుండా జెన్యున్ గా ఇప్పుడు మద్యం విషయంలో ప్రజలకు మేలు చేసేది ఉంది, ఏ మద్యమైనా ప్రజలకు హాని. కాకపోతే ఏంటంటే పాత దానిలో ఏంటంటే మరి ప్రాణాలు తోడే విధంగా అప్పటికప్పుడు చచ్చిపోయే విధంగా ఉంది. కాబట్టి మద్యమేమో మనం ఆగమన్న జనాల్లో ఆగే పరిస్థితి లేదు ఈ రోజు. కాబట్టి ఏంటంటే తెచ్చే మద్యం పాలసీ కమిషన్ల కోసమును ప్రభుత్వ ఖజానా కోసం కాకుండా ప్రజలు కొంత ఏదో ఎక్సైజ్ శాఖ మంత్రి ఎవరు వస్తారు మరి చూద్దాం. మరి చూడండి, ఎవరు వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి నిర్ణయమే కదా ఫైనల్ పాపారావు గారు. ముఖ్యమంత్రి గారి నిర్ణయమే కానీ ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సింది ఎక్కడంటే ఎక్సైజ్ శాఖ ఎవరున్నా కానీ పాలసీ ప్రకారం పోవాలి కదా. వాళ్ళు పాలసీ ప్రకారం పోవడం అంటే మళ్ళీ టెండర్లు పిలుస్తారేమో, మళ్ళీ కొత్త టెండర్లు, కొత్త పాలసీ, కొత్త టెండర్లు, కొత్త పాలసీలు పిలవండి. కానీ దానిలో మళ్ళీ ఆదాయ వనరు కదా, అది పార్టీకో లేకపోతే ప్రభుత్వానికి ఆదాయ వనరుగా అనేది మర్చిపోయి జనానికి ఉన్నదానిలో ఏం మేలు చేయగలమని యాంగిల్ నుంచి ఆలోచిస్తే ఎటు కేంద్రంలో ఎవరైజ్ ఉంది కాబట్టి ఆదాయం కేంద్రం నుంచి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్పితే మధ్య నుంచి తెచ్చుకోవడానికి